శ్రీకాళహస్తి నుండి వెలువడిన డ్రైవర్ హత్య కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రైవర్ హత్య కేసులో జనసేన పార్టీకి చెందిన నాయకురాలు కోట వినుత, ఆమె భర్తతో సహా 5 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహం చెన్నైలోని కూవం నదిలో గుర్తు తెలియని స్థితిలో లభించగా విచారణలో ఇది శ్రీనివాసులు అలియాస్ రాయుడుగా గుర్తించారు. ఇది కేవలం డ్రైవర్ హత్య మాత్రమే కాదు, ఇది ఒక పార్టీ నేతపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చి పార్టీ నుంచి బహిష్కరణకు దారి తీసిన ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, పేరు కీర్తి, మా అన్న పేరు శ్రీనివాసులు. 15 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినిత వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్ గా. వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉన్నాడు, వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాం వాళ్ళని చూడడానికి. ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క 5 మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకో ఉన్నారు. మాకు ఏమీ చెప్పనీ లేదు. వాడిని ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. వాడిని లాస్ట్ కి చంపేశారు, వాళ్ళే చంపేశారు వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు ఏ 5 మంది అయితే ఉన్నారు, ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలం మేము. జూలై 8వ తేదీ చెన్నైలోని కూవం నదిలో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. మొదట ఇది సాధారణ కేసుగా భావించిన పోలీసులు మృతిని చేతిపై ఉన్న టాటూల ఆధారంగా అసలు కథలోకి అడుగుపెట్టారు. జనసేన వినుత టాటూల ఆధారంగా గుర్తించిన మృతుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు. అతను శ్రీకాళహస్తికి చెందినవాడు. జనసేన నేత కోట వినుతకు వ్యక్తిగత డ్రైవర్ గా పనిచేసేవాడు. ఈ నేపథ్యంలో విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. రాయుడిని రేణిగుంటలో హత్య చేసి మృతదేహాన్ని చెన్నైకి తీసుకెళ్లి నదిలో పడేసినట్టు తెలిసింది. హత్య వెనుక ఉన్న కారణాలు మాత్రం ఆంతర్యంతో కూడుకున్నవిగా కనిపిస్తున్నాయి. వీడియోలు లీక్ చేసిన అనుమానం, రాజకీయ సమాచారం బయటకు వెళ్లిన అభిప్రాయం. ఈ నేపథ్యంలో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు, మరో 3, మొత్తం 5 పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు మరియు 3 సహచరులు ఉన్నారు. వీరిని చెన్నై పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. அதாவது நம்ம இந்த C3 7 Hills லிமிட்ல ஒரு பாடி நமக்கு கிடைக்குது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த குழுவும் இல்லை நமக்கு. டிசீஸ்ட் யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும்பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ அங்கே கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். மொத்தம் இது வரைக்கும் எத்தனை பேர்? 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபியூஸ் பண்ணிட்டாங்க. அங்க இது வந்து மோட்டிவ் எப்படின்னா, இது நம்ம மாநிலம் இல்லை, பக்கத்தில் ஆந்திரா மாநிலத்தில் ஒரு கட்சிக்காரங்க, ஜனசேனா கட்சி இருக்கு இல்லையா, அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டா முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்மந்தப்பட்ட ஒரு பிரச்சனை. அதில் இவர் வந்து இந்த இறந்து போன அவர் ఆపోజిట్ గ్రూప్కి సపోర్టా இருந்தாரு, சில వీడియోస్லாம் எடுத்தாருன்னு சொல்லி మాట్లాడుతున్నారు. పోలీసులు కోట వినుతను అరెస్టు చేసిన వెంటనే జనసేన పార్టీ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఈ కేసులో రాజకీయ కుట్రకోణం కూడా బయటపడుతోంది. నిందితుల మాటల ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం? కోర్టు విచారణలో ఏం తేలబోతోంది? బాధితుడి కుటుంబానికి న్యాయం కలుగుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో నెలకొన్నాయి. సంఘటన బాధాకరం. జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్న వినుత గారు, అట్నే వాళ్ళ భర్త చంద్రబాబు గారు, శివకుమార్ అని చెప్పి వాళ్ళ దగ్గర కార్యకర్త శివకుమార్, ఇంకొకడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు. ఇతను వినుత గారి దగ్గర 15 ఏళ్ళ నుంచి అతని దగ్గరే ఉన్నారు. అతను తల్లిదండ్రులు లేని అనాథ. తర్వాత వాళ్ళ అవ్వ కూడా పెద్ద ముందు నుంచి వాళ్ళ కార్యకర్త వాళ్ళతో ఉన్నారు. వాళ్ళ మధ్య మరి ఏ ఇష్యూస్ జరిగాయనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ హత్య జరిగిందని మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరు హత్య చేయబడ్డా కూడా ఇది కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. బాధాకరమైన విషయం. దీంట్లో భాగంగా 6 మందిని
అరెస్ట్ చేశారని చెప్పి మరి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అరెస్ట్ చేశారని చెప్పారు. అట్లనే మాకు వచ్చిన వార్త మరి వినుత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది. జనరల్ గా ఇది ఏంటంటే ఇది ఒక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ. ఈ పార్టీలకి అతీతంగా పార్టీలకి సంబంధం లేదు ఇష్యూలో. ఒక డ్రైవర్ హత్య వెనుక ఈ స్థాయి కుట్రలు ఉంటాయని ఎవరు ఊహించగలరు? కోట వినుత ఒక మహిళా నాయకురాలు, జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహించిన నాయకురాలు. ఇప్పుడు హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా నిలవడం రాష్ట్ర ప్రజల్ని ఊహించలేని స్థితిలోకి తీసుకెళ్లింది. పార్టీ విలువల మీద గౌరవం పెట్టుకున్న వారు ఇలా నమ్మకాన్ని వంచిస్తే అది వ్యక్తిగత పరాభవమే కాదు, ప్రజా నమ్మకంపై దెబ్బ. ఇప్పుడు కోర్టులు తేల్చాలి నిజమేంటి, న్యాయం ఎవరికి చేయాలి అని. రాయుడికి న్యాయం జరగాలంటే బాధ్యులెవరైనా సరే, వారు ఎంతటి పదవిలో ఉన్నా సరే శిక్ష తప్పదు అనే ఉదాహరణ ప్రజల ముందుంచాల్సిన సమయం ఇది.